హే గాయ్స్, దిస్ ఇస్ సేవిత. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో జిమ్ కోసం చేశాను అనమాట. జిమ్ ఎలా ఉంటుంది ఆర్ ఏ ప్లేస్లో ఉంటుంది అనేది నేను ఇట్లా ఈ వీడియో చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, మేబీ మీకు నచ్చొచ్చు. నచ్చితే డూ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ సేవిత. అండ్ లేట్ చేయకుండా చలో వీడియో చూసేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, వచ్చి రాగానే ఎవరైనా మ్యాక్సిమం షూ వేసుకోవడానికి 5 to 10 minutes తీసుకుంటారు. నేను అయితే మాత్రం ఒక అరగంట చేస్తాను అనమాట షూ వేసుకోవడానికి, బాటిల్ నింపడానికి. సో ఇవన్నీ ఆబ్వియస్లీ ఎందుకంటే లేజీ అనిపిస్తుంది. దాని తర్వాత వెళ్ళిన వెంటనే బాడీ జల్దీ అంటే యాక్టివ్ అవ్వదు కదా, సో అందుకని. అండ్ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇదంతా కార్డియో ఆర్ వార్మప్ చేసే ప్లేస్ అనమాట. సో వచ్చిన వెంటనే ఇక్కడ వార్మప్ చేసి ఆర్ ఎవరైతే డైట్లో కార్డియో అనేసి ఉంటే సో ఇక్కడ నీట్గా మ్యాట్ వేసుకొని ఆరాముగా చేయొచ్చు. సో ఏవి ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఏమి ఉండవు కాబట్టి సో ఫ్రీ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం ఎంతైనా టైం తీసుకొని, అండ్ మన వల్ల ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇదంతా ప్రోటీన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో, ప్రోటీన్స్ కావాలనుకునే వాళ్ళందరికీ ప్రోటీన్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూస్తే జిమ్ స్పేస్ అంతా కనిపిస్తుంది.
అండ్ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నేను వర్కౌట్స్ చేసే వీడియో 18లో తీయలేదన్నమాట. ఎందుకు అంటే డైట్ అనేది ఉంటుంది కదా, సో ఈ వర్కౌట్సే చేయాలి అని చెప్పి ఒక రొటీన్ ఉంటుంది. సో అది నేను యాక్చువల్లీ వీడియో తీసి ఇట్లా వ్లాగ్స్లో పెట్టలేను అనమాట. అందుకని చెప్పే నేను తీయలేదు. ఇతను కూడా జిమ్ ట్రైనర్ అనమాట. నిజంగా చెప్పాలి అంటే ఈవినింగ్ షిఫ్ట్ కోసం తెలియదు, ఎందుకంటే నేను ఈవినింగ్ చేయను కాబట్టి. ఇతను అరిందం సార్, ఒకసారి ఇక్కడ చూడండి. అరిందం సార్, హాయ్. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే నాకు ఇట్లా చాలా వరకు ఇట్లా ఇష్టం అయిన ఒక ప్లేస్ అంటే ఇది. ఇదొకటి నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోగలను. ఇక్కడే అందరూ ఉన్నారు, పైన ఎవరు లేరని అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది డైట్ ఫిక్స్లో ఉంటుంది కాబట్టి ఈరోజు వాళ్ళ రొటీన్లో ఈరోజు కార్డియో అనేసి ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. లేదంటే మ్యాక్సిమం అందరం కలిసి వర్కౌట్లన్నీ మీదనే చేస్తామన్నమాట. సో ఎవరు బాడీకి తగ్గ వాళ్ళకి డైట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందుకనేసి ఈరోజు వాళ్ళ రొటీన్లో కార్డియో అనేసి ఉంది కాబట్టి ఇక్కడ కార్డియో చేస్తున్నారు వీళ్ళందరూ. వెళ్ళిపోతున్నారా? సో ఇప్పుడు నా వర్కౌట్ అయిపోయింది అంటే మీకు అంతా వర్కౌట్ ముందే చెప్పాను కదా, అంతా చూపించలేను ఇట్లా అని చెప్పి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాది అయిపోయింది అనమాట. ఇట్లా వీళ్ళందరూ ఇప్పుడే వచ్చిండ్రు కాబట్టి అంతా చేస్తున్నారు. సచిన్ సార్ వస్తున్నారు, సో అతనితో కొంచెం మనం మాట్లాడదాం. మీరు ఇక్కడ ఈ అచీవ్మెంట్స్ అన్నీ చూసారు కదా, సో ఇవన్నీ సచిన్ సార్ అనమాట. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి జిమ్ చేస్తున్నారు? కంటిన్యూ 15 ఇయర్స్ నుంచా? సో 15 ఇయర్స్ నుంచి సరికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే ఇట్లా ఓనర్ ట్రైనర్ అని చెప్పి అందరికీ క్లయింట్స్ లెక్క చూడడం ఇట్లాంటివి ఏం చేయరనమాట. సో అందరూ ఒక్కటే అని చెప్పి అట్లా నార్మల్గా అతను కూడా ఇట్లా క్లయింట్ లెక్కనే బిహేవ్ చేస్తారు. ఇట్లా ట్రైనర్ని సర్ని అని చెప్పి అట్లాంటివి ఏమి ఉండవు సరికి. సో సార్ నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ ఎన్నైతే నేను జిమ్ చూసి వచ్చానో బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనేసి అనిపించింది మన ఇలైట్ ఫిట్నెస్ అయితే.
equipments are imported. Fully commercial. It's a fully commercial. ఇంకా నేను ఎంతమంది అయితే ఎన్ని జిమ్లో అయితే నేను చూసానో అంటే ఫీమేల్ మెంబర్స్ ఉండాలి అంటే మన జిమ్లో అయితే చాలా ఎక్కువ మంది కనిపించడం జరిగింది నాకు. సో అదైతే చెప్పవలసిన విషయం. ఇంకోటి ఏంటంటే కనిపిస్తారు ఉంటారు వేరే అదర్ జిమ్స్లో అన్నిట్లో ఉంటారు, బట్ మా జిమ్లో ఏంటి అంటే రెగ్యులర్ వస్తారు. రెగ్యులర్ మీరు ఇప్పుడే చూస్తున్నారు. వర్కౌట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సార్. ఒకసారి మా ఛానల్కి మా సబ్స్క్రైబర్స్ చెప్పేసారండి. ఇట్స్ మీ సేవ్ ద నా ఛానల్. Guys, do subscribe this channel. థ్యాంక్ యూ సార్. సో అయిపోయింది గైస్, అండ్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇంకేం చెప్పాలి అంటే ఇంకేం చెప్పవలసిన విషయం లేదు. ఇవాళ మీరు జిమ్ అంతా చూసారు కదా. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో మీరు అది కూడా చూస్తారు. చూసి ఇట్లా మంచిగా మీరు ఏమంటారు దానికి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి టైం తీసుకొని దాని తర్వాత స్నానం చేసి ఇంకా ఫ్రీ అయితే కొంచెం మళ్ళీ లంచ్ అయిన తర్వాత నిద్ర వస్తే కొంచెం పడుకుంటే ఇట్ ఫీల్స్ లైక్ ఓకే డే సెట్ అయ్యింది అని. అంటే ఇంకో విషయం ఏంటి అంటే యాక్చువల్లీ జిమ్కి వెళ్తే మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మన ఏదైతే రొటీన్ టైం ఉంటుంది కదా పర్ఫెక్ట్ టైం, సో అది మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. లేదు అంటే ఇప్పుడు ఇట్లా లేజీ వస్తుంది. అండ్ ఇంకోటి విషయం ఏంటి అంటే మనం ఎంత అనుకున్నా సరే మన ఇట్లా బాడీ సపోర్ట్ చేయదు. వాటెవర్ చాలా థింగ్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనేసి మనం జిమ్కి వెళ్తే ఏంటంటే ఒక రెగ్యులర్ టైం అనేది మనకి అంటే కంటిన్యూ అవుతుంది అనమాట, పర్ఫెక్ట్ టైం. సో టైం టు టైం టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అండ్ పడుకోవడం, లెగడం ఇట్లాంటివన్నీ. ఎప్పుడైనా మిస్ చేసినాం అనుకో ఇక లేజీ అయిపోతాం. అరే ఇవాళ జిమ్కి పోలేదు కదా ఇంకా సరేలే చూసుకుందాంలే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో గైస్ ఐ హోప్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మైల్ కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.